ఏంటి మార్చిరి వద్ద సిచ్యువేషన్ ఏంటి? అక్కడ సరైన హాస్పిటల్ దగ్గర పరిస్థితి కానీ మార్చిరి వద్ద పరిస్థితి కానీ ఏ విధంగా కనిపిస్తోంది? ఎస్ఎస్ఆర్ మార్చిరి వద్ద ప్రస్తుతం ఎటువైపు చూసినా మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఎక్కడ ఏదైతే గాయపడిన కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తులు కుటుంబ సభ్యులు, దాంతోపాటు ప్రత్యక్షంగా చూసిన ప్రత్యక్ష సాక్షులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏం జరిగింది ఆ టైంలో? తోపులాట్లో కుమ్మలాట్లో అంతే గేట్లు ఇరిగిపోయాయి సార్. గేట్లు ఇరిగిపోయిన తర్వాత తొక్కులాట్లో అక్కడ అంతే 4-5 హైట్ ఉంటుంది కదా, సీడీలు ఎక్కి సమయంలో అక్కడ తొక్కుసలాట్లో టైట్ అయిపోయి ఆ గేట్లు ఇరిగిపోయి కిందకు పడిపోయారు అనమాట. కింద పడిపోయిన తర్వాత అక్కడ తొక్కుసలాట్లో మన జనాలు కాలైన వరకు అక్కడ చనిపోయినారని మనకు తెలియలేదు అనమాట. జనాలు కాలైన తర్వాత అక్కడ మించి నేను అక్కడికి చూసేటప్పటికి మా పాపదయ్య కనిపించదు, దానికోసం చూసుకుంటాను నేను. కానీ మా అత్తమ్మ చనిపోయింది, మా అత్తమ్మ పెద్ద అత్త, మా అత్తమ్మ చనిపోయింది నాకు తెలియదు. తొక్కిసలాట గేట్ ఇరిగిపోయి గేట్ పడిపోయిందండి. గేట్ పడిపోయి తర్వాత జనాలు తొక్కిసలాట్లో. మీ కుటుంబ సభ్యులకి ఎంతమందికి గాయాలి? మాకు ఓన్లీ అంతే, ఇంకో అమ్మకు మా అమ్మలకు తగిలింది, ఇంటికి తీసుకెళ్ళిపోమా, అతనికి ఏం కాలేదు. కానీ మా అత్త పెద్ద అత్త అవుతుంది, పెద్ద గారు. ఎలా జరిగిందండి? జనాలు తోపులాట్లోట 2 గేట్లు ఇరిగిపోయాయి ఒకేసారి. పడిపోతాడు కాపాటి ముసలిలో ముద్దు తిరగబడిపోయినారు. వాళ్ళ మీద ఈ జనాలు తొక్కులాడాయి చనిపోయినారు. తీసేయటానికి కూడా అక్కడ ఎవరు లేరు. జనాలకి ఇట్టాడు తోసి మనలాంటి వాళ్ళ ముందు తీసినాం బయటికి. అక్కడ ఎవరు కూడా లేరు, భద్రత ఎవరు లేరు. వాళ్ళు ఎప్పుడైతే మనుషులు చనిపోయినారో అక్కడ ఎవరు కనిపించలేదు. వాటర్ పోయినా కూడా అక్కడ నీళ్ళు లేవు. ఎక్కడి నుంచి తెస్తాం మేము? మంచినీటి సదుపాయం లేదు. ఈ నూనె జారిపోయింది, మనం కూడా జారిపోతున్నాం మా చెవాలు తెస్తుంటే. అలాంటి పరిస్థితి అక్కడ అయిపోయింది. అప్పుడు మా మనిషి అని కూడా మనం చూడలేము, అలాంటి తీసి బయట తెస్తున్నాము. ఆ రకం అయిపోయింది. ఎంతమంది మీ కుటుంబ సభ్యులకి ఎంతమంది గాయాలయ్యే చనిపోవడం? ఒక మనిషికి దెబ్బ తగిలింది, ఒక ఆవిడ చనిపోయింది. నీలమ్మ, మురిపింటి నీలమ్మ, దుక్కవనిపేట, వజ్రపుకొత్తూరు మండలం, పల్లిపూరి పంచాయతీ, దుక్కవనిపేట. మంది వచ్చినప్పుడు కూడా మీ దగ్గర అక్కడ పోలీసులు ఎక్కడ కనిపించలేదు? లేరు, లోన్ ఉన్నారు, బయట ఉన్నా మేము చూడలేదు. బయటను కూడా కనిపించలేదు. తరువాత వచ్చారు పోలీసులు. అది ఎందుకు అలాగ చెప్తారు? లేరు, చనిపోయిన తర్వాత వచ్చారు అందరూ పోలీసులు. యాజమాన్యం అంతా అప్పుడు వచ్చింది, కానీ అప్పుడు ఎవరు లేరు. ఖాళీ మనం వెళ్ళిన గుడికి వెళ్ళిన భక్తులమే, మన భక్తుల్లోటే తోపులాట్లోనే పడిపోయినారు అంతే. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు కుటుంబ సభ్యులు? ఏం చెప్తాం? ఆ ప్రభుత్వం మన మనిషి చనిపోయిన తర్వాత మనకి ఏంటి నష్టపరిహారాలు, మనకు కొంత ఆధారం చూపించమని అడుగుతాం. మరి అంతే, అంతే. మరి ఇంకేం చెప్తాం? అంతే చూసి మాకు నష్టపరమైన ఉంది. ఇప్పుడు ఇలా జరుగుతుందని మేము ఊహించుకోలేదు. మా ఇంట్లో మెయిన్ ఒక వ్యక్తి చనిపోయినది మాకు ఎంత బాధాకరమని మాకు తెలుసు. కాబట్టి మాకు ఏదైనా ప్రభుత్వం తరపు నుండి ఏదైనా నష్టపరిహారం మాకు అందజెప్పాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే జరిగిన 2 మినిట్లో అక్కడికి ప్రభుత్వం వచ్చి చెప్పండి ఏం జరిగింది? వాస్తవంగా ఏం జరిగిందంటే, అక్కడ గుడి నుంచి మా ఇల్లు కూడా జస్ట్ 1/4 కిలోమీటర్ దూరమే. ఈరోజు కార్తీక మాసంలో జరిగింది పెద్ద సంఘటన పలాస నియోజకవర్గంలో, ఏకాదశి రోజు. ఈరోజు ప్రతిరోజు కూడా 1000-2000 మంది భక్తులు వస్తుంటారు. అలాగే ప్రతి శనివారం కూడా 4000-5000 మంది వస్తుంటారు. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 20,000-25,000 మంది రావడం భక్తులు జరిగింది. అలాగే మార్నింగ్ నేను గుడి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా 3 రాస్తాలు కూడా బంద్ అయిపోయాయి. ఈరోజు అనుకున్న సంఘటన ఏంటంటే, ఒకరిని తొక్కుసలాట ఆడి ఈ గుడి కట్టడం జరిగింది. 6-8 నెలల ముందు ముకుంద పండా గారు, ఆయన ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా ఆయన ఆధారంలో ఒక 12 ఎకరాల గుడి నిర్మించబడింది. ఈ ప్రమాదానికి మెయిన్ కారణం ఏంటంటే, నేను చేసే రోల్ ఏంటంటే, ఈ ప్రమాదానికి కారణం ఈరోజు ఏకాదశి రోజు భక్తులు ఇప్పుడు ప్రజెంట్ రామాలయం దగ్గర రైల్వే స్టేషన్ రామాలయం ఉంది. చిన్న అన్నదానం పెడితే పోలీసులు 10 మంది 15 మంది కాపలు ఉంటారు. అలాంటిది ఈరోజు జరిగిన శుచివేసన సంఘటన తప్పంతా పోలీసులదే. అలాంటిది ఒక తిరుపతి, మన పలాస నియోజకవర్గంలో తిరుమల టెంపుల్, తిరుపతి దేవస్థానం ముకుంద పండా గారు కట్టడం ఈరోజు పోలీసులు కూడా ఎవరు పట్టించుకోలేదని నా అభిప్రాయం. నేను కోరుతూ, ఎందుకంటే ఈ సంఘటన చాలా పలాస నియోజకవర్గంలో చాలా అరుదైన సంఘటన జరిగింది ఈరోజు. ఎందుకంటే ఈ సంఘటన ప్రభుత్వం ఆలోచించి, ప్రభుత్వం నాయకులు, రాజకీయ నాయకులు రావటం కాదు ఇక్కడికి, వాళ్ళ కుటుంబంకి సరిగ్గా ఆధారం చూపించాలని
మినిమం మేమైతే కాంగ్రెస్ పార్టీ తరఫున సురేష్ని మాట్లాడుతూ మినిమం 50 లక్షలు 60 లక్షలు వాళ్ళ కుటుంబంకి అందజేయాలని డిమాండ్ చేసి కోరుకుంటున్నాం. ప్రజలకి, రాజకీయ నాయకులు కోరుకుంటున్నాం.